హాయ్ హలో అండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటి లేట్ అనుకుంటున్నారా? సారీ వన్ డేనే కదండి, ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతుంది గ్యాస్ ట్రబుల్ అండి. ఈ గ్యాస్ ట్రబుల్కి మంచి సొల్యూషన్ తీసుకొచ్చేసాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. మీ వాల్యుబుల్ కామెంట్స్. దానికి కావాల్సినవి ధనియాలండి. ఈ ధనియాలు గ్యాస్ ట్రబుల్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి గనక మంచిగా నిదానంగా పొయ్యి మీద స్లో మంటతో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా స్లో మంట పెట్టుకొని ధనియాలు నీట్గా వేయించుకోవాలండి. అలా స్లో మంట పెట్టుకోండి. స్లో పెట్టుకొని ఆ ధనియాలు ఆ ప్యాన్లో వేసి సన్న మంట మీద వేయించండి. చక్కగా దోరగా వేగాలండి. నీట్గా ధనియాలు అలా దోరగా సన్న మంట మీద కొంచెం ఓపికగా అలా వేయించుకుంటూ సన్న మంట మీద వేగనివ్వాలండి. అదేవిధంగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొకటండి, ఇది కూడా వామండి. ఇది కూడా గ్యాస్ ట్రబుల్కి చాలా బాగా పనిచేస్తుంది. ధనియాలు ఒక 50 గ్రాములు, వాము ఒక 50 గ్రాములు. ఇది కూడా ప్యాన్లో స్లో మంట మీద చక్కగా నీట్గా దోరగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. వాము కూడా మనకి గ్యాస్ ట్రబుల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్తో ఇబ్బంది పడేవాళ్ళు ఇది ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎన్నో 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 ఇబ్బందులు వస్తుంటాయి, అవి మనం చెప్పుకోలేము. ఆ ఇబ్బందులకి చెక్ పెట్టాలంటే ఇలా మనం కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలండి. ఈ వాము కూడా ఇలా నీట్గా ఫ్రై చేసుకొని పక్కన బౌల్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా ఇంకో ఐటమ్ అండి, ఇది వచ్చేసి సోంపు అండి. సోంపు, ధనియాలు, వాము, ఇది మూడో ఇంగ్రీడియంట్ అండి. ఇది సోంపు. సోంపు కూడా గ్యాస్ ట్రబుల్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా ప్యాన్లో సోంపు కూడా స్లో మంట మీద చక్కగా నీట్గా ఫ్రై అయ్యేలాగా నిదానంగా వేయించుకోవాలండి. ఏదైనా ఈ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. 50 గ్రామ్స్ అయితే 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్ అన్నీ సమానంగా తీసుకొని చక్కగా నీట్గా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా చక్కగా పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది వచ్చేసి మనకి వంటగదిలో సహజంగా జీలకర్ర అండి. జీలకర్ర కూడా మనకి గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది చిన్నపిల్లలకి 10 ఏళ్ళ కాడి నుంచి కొంచెం తక్కువ మోతాదులో, పెద్దవాళ్ళు తీసుకునే దానికంటే కొంచెం తక్కువ మోతాదులో అన్నీ పౌడర్ చేసుకుందరు కానీ నేను చూపిస్తాను. ఇది కూడా స్లో మంట మీద ఇట్లా నీట్గా చక్కగా వేయించుకోవాలండి. ఏదైనా స్లో మంట మీద వేయించుకుంటే త్వరగా వేగి బాగుంటుంది. నా దగ్గర సొంటి లేదండి. సొంటి కూడా ఇట్లానే చిన్న మంట మీద వేయించుకొని అది కూడా కలుపుకోవచ్చు. లేదంటే మనం లాస్ట్లో నేను చూపించే విధంగా అది కూడా వేయించి పెట్టుకుందరు కానీ. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకొని అన్నిటినీ కొంచెం చల్లారనివ్వాలండి. నీట్గా చల్లారనిచ్చి స్టవ్ ఆపేసుకోండి.
స్టవ్ ఆపేసుకొని అన్నిటిని నీట్గా కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చి అప్పుడు మనం మిక్సీలు తీసుకోవాలి. మిక్సీలోకి దేనికది జీలకర్ర, వాము, సోంపు, ధనియాలు అన్నీ ఏటికవి వేరుగా పౌడర్ చేసుకోవాలండి. ముందుగా ధనియాలు ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్నాను, పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది జీలకర్ర అండి. జీలకర్ర కూడా అంతే నీట్గా పౌడర్ చేసుకోవాలి. ఇది వాము కూడా అంతే చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత సోంపు కూడా నీట్గా మెత్తగా చక్కగా పౌడర్ చేసుకొని అన్నీ ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకున్నాక చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా ఎయిర్ వెళ్ళకుండా అట్లా బాక్స్లో కానీ గాజు దాంట్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇట్లా స్టీల్ దానికంటే కూడా గాజుది పెట్టుకోవచ్చు. టైట్గా ఇట్లా పెట్టేసుకొని ఇది చూపించి నేను స్లో మంట మీద వేయించి పెట్టుకుంటున్నాం కదా, మనం 2 నెలల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు, విడిగా అయినా 2 నెలల వరకు ఉంటుంది. అది నీళ్ళల్లో కొంచెం నీళ్లు కొద్దిగా గోరువెచ్చలుగా చేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్కి 1 స్పూన్ అండి, 1 స్పూన్ అలా యాడ్ చేసుకొని గబగబా తాగేయకూడదండి, నిదానంగా సిప్ చేస్తూ తాగాలి. 10 ఏళ్ల పిల్లల నుంచి ఒక నోటాకు నీళ్ళు తాగొచ్చు, అంతకు మించి పెద్దవాళ్ళు అయితే ఒక 1/2 లీటర్ వరకు తాగొచ్చు. చిన్న పిల్లలకు మాత్రం మోతాదు తగ్గించండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే అసలు చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఇది తాగి చూడండి, ఆ తర్వాత మీరే నాకు కామెంట్ పెడతారు చాలా బాగా ఉపయోగపడిందని. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ అండి. కామెంట్ ప్లీజ్.